సకల మాసకమ్మతో పలుకుతుంది సంతోషం దేవా మీరు విలాకురాలు చేర్చుకుంటున్నాం దేవా మీకు ఉంచవలసిందిగా తండ్రి ప్రతి ఒక్క స్థితులు ప్రతి ఒక్క పరిస్థితులు తండ్రి దేవా ఎప్పుడు ఎక్కడ వెనుకడుగు వేయకుండా ముందుకు మాత్రమే సాగే అనుభవాన్ని తండ్రి ఆ యొక్క దృఢ సంకల్పాన్ని మేము చేయవలసిందిగా తండ్రి ఆటంకాలు తండ్రి సమస్య దేవా అనేక రావచ్చు తండ్రి ఎప్పుడు ఏమైనా కానీ తండ్రి మీ వైపు మాత్రమే చూస్తూ తండ్రి ముందుకు మాత్రమే సాగే అనుభవాన్ని మేము చేయవలసిందిగా తండ్రి దేవా ఈరోజు తండ్రి దేవ ట్రాఫిక్లో తండ్రి ఎవరి చూస్తున్నప్పుడు దేవ వచ్చిన ఆలస్యాన్ని బట్టి తండ్రి దేవా తండ్రి ఆలస్యం కాకుండా తండ్రి సమయానికి మొదలు పెట్టుకుంటుంది సమయానికి దేవా ముగించగలిగే విధంగా సాయం చేయాల్సింది ఈ ఒక్క నిమిషం తండ్రి వృధాపరచుకోకుండా తండ్రి మీ సరిగ్గా విధంగా సాయం చేస్తుంది పుస్తకాత్మ దేవా మీ సమీపించవలసిందిగా దేవ పాటల ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీ యొక్క నామాన్ని కనపరచవలసిన పుస్తకాత్మ దేవా మీ ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోవాల్సిందిగా కోసం మీ చేతులు పెడుతున్న పుస్తకాత్మ దేవా యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాము తండ్రి ఆమేన్. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా ఆయాత్మ నాలో కృంగెనే ప్రభు నా శత్రువులు నన్ను తరుముచుండగా ఆయాత్మ నాలో కృంగెనే ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నింపెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నింపెను నీ సన్నిధిలో నీ సంగములో స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
పాట ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసింది అందరం పాడదాం. ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధింతును పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధింతును ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా నీ సన్నిధిలో సంతోషమిచ్చావు నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు నీ సన్నిధిలో దర్శనమిచ్చావు విడుదలనిచ్చావు నీ సన్నిధిలో సంతోషమిచ్చావు నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు నీ సన్నిధిలో దర్శనమిచ్చావు విడుదలనిచ్చావు వాగ్దానమిచ్చి కన్నీరు తుడచి నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు వాగ్దానమిచ్చి కన్నీరు తుడచి నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధింతును పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధింతును ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా నీ కృపయే రక్షణకాధారం నీ కృపయే నాకున్న ధైర్యం నీ కృపయే నీవే నా అతిశయము నీ కృపయే రక్షణకాధారం నీ కృపయే నాకున్న ధైర్యం నీ కృపయే నీకున్న సుగుణం నీవే నా అతిశయము నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ కృపయే నన్ను బ్రతికించెను నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ కృపయే నన్ను బ్రతికించెను పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధింతును పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధింతును ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా
197 పాట పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే, నీవే నా దైవమా. అందరం పాడదాం పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. ప్రొద్దున 8:20కి బయలుదేరాం హైదరాబాద్లో. డైరెక్ట్గా ఇటే వచ్చాం, ఇంటికి వెళ్ళకుండా. మన బలాన్ని, మన శక్తిని, మన సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఎక్కడా నీరసం రానివ్వడు ఆయన. ఎక్కడా అలుపు ఎరగనివ్వకుండా మనల్ని పరిగెట్టించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ మనమే కొట్టాలా, చప్పట్లు, పాడాలా పాట అనుకుంటున్నాం. కాదండి, పూర్ణ ఆత్మతో సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. ఇంకా బలంగా మహిమ ఘనత గరుడు. అందరికి వచ్చిన పాట అందరం పాడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా
పాట గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. 213 పాట. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. ఆదరించనే నీ వాక్యము, ఆదుకొనే నీ హస్తము. ఆదరించనే నీ వాక్యము, ఆదుకొనే నీ హస్తము. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. శ్రమలలో నీవు నాకు తోడైంటివి, మొరపెట్టగా నా మొర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడైంటివి, మొరపెట్టగా నా మొర వింటివి. ఆదుకొంటివి, నన్ను ఆదుకొంటివి, నీ కృపలో నన్ను పిలచితివి. ఆదుకొంటివి, నన్ను ఆదుకొంటివి, నీ కృపలో నన్ను పిలచితివి. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. వ్యాధులలో నిన్ను మొరపెట్టగా, బాధలలో నిన్ను ఆశ్రయించగా. వ్యాధులలో నిన్ను మొరపెట్టగా, బాధలలో నిన్ను ఆశ్రయించగా. చూపితివి నీ మహిమను నాకు, కొనియాడెదను ప్రభు యేసు. చూపితివి నీ మహిమను నాకు, కొనియాడెదను ప్రభు యేసు. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. నీ కట్టురమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి. నీ కట్టురమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి. నేను నిన్ను ఆత్మలో తెలుసుకుంటిని, నీవే నా ఆశయమని ఎరిగితిని. నేను నిన్ను ఆత్మలో తెలుసుకుంటిని, నీవే నా ఆశయమని ఎరిగితిని. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. ఆదరించనే నీ వాక్యము, ఆదుకొనే నీ హస్తము. ఆదరించనే నీ వాక్యము, ఆదుకొనే నీ హస్తము. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. 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 33వ పాట ఆఖరి పాట పాడుతున్నాం. యేసుని నామములో మన బాధలు పోవును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, దునులకు నిన్ను జీవముచును, హృదయములో నెమ్మదిచును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున
యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, హృదయము నిండు జీవముచును, హృదయములో నెమ్మదచును. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలేని నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకము చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేకులకు ధనరాశులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, హృదయము నిండు జీవముచును, హృదయములో నెమ్మదచును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడియున్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలవైనే నీకు లేకున్నా, యేసుని నామములో విశ్వాసము నీకున్నా, నీ శిబిరేడేదైనా నిజజీవము పొందెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేకులకు ధనరాశులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, హృదయము నిండు జీవముచును, హృదయములో నెమ్మదచును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేకులకు ధనరాశులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, హృదయము నిండు జీవముచును, హృదయములో నెమ్మదచును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, హృదయము నిండు జీవముచును, హృదయములో నెమ్మదచును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, హృదయము నిండు జీవముచును, హృదయములో నెమ్మదచును. రాజేశ్వరం మధ్యమందము ప్రార్థన. ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కానుపుతున్న పరలోకపు తండ్రి, సర్వశక్తిపూర్ణ దేవా, మీకు ఇలా కూడా చేయించుకుంటున్నాం తండ్రి. మిస్ అనేది తండ్రి, కేవలం దేవా మిస్ అనేదిని కోరుకుంటూ తండ్రి బిడ్డ దేవంత ధరం వచ్చారు తండ్రి. దేవా మీ సన్నిధిని తండ్రి, మీ సన్నిధిని మాధుర్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఆశతో మేము పరిగెడుతున్నాం తండ్రి. దేవా మీ సన్నిధి యొక్క రుచిని తండ్రి ప్రతి ఒక్కరికి రుచి పిచ్చి వస్తూ కోరుతున్నాం తండ్రి. మీరు దీవించే దేవుడు తండ్రి.
ప్రతి ఒక్క స్థితిగతుల్ని మార్చే దేవుడు మీరు తండ్రి. అసాధ్యాలని సుసాధ్యాలుగా మార్చగల శక్తిమంతులు మీరు తండ్రి. నిశ్చండిగా ఉంచవలసిన కోరుతున్నావు తండ్రి. దేవా ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడుతండ్రి, నాతో నువ్వు మాట్లాడుతండ్రి. ఇప్పటివరకు దేవ పాటలు తండ్రి దేవా మీ యొక్క నామం మహిమపరచం కనపరచం తండ్రి. ప్రార్థన ద్వారా తండ్రి మీ యొక్క నామం మహిమపరచం కనపరచం తండ్రి. వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడవలసిందిగా తండ్రి. మీ యొక్క వాక్య మర్మాలని విప్పి తండ్రి మాకు అర్థమయ్యే మాటల్లో తండ్రి భాషలో మీరు మాకు తెలియచేస్తండ్రి. ఏ విధంగా ఏం చేసి తండ్రి నిశ్చయం ఎదగాలో తండ్రి మీరు మాకు దేవా ఈ 40 దినాలు మీరు నేర్పించవలసిందిగా కోరుతున్నావు తండ్రి. ఈ వారంలో తండ్రి ఒక సోమవారం మిస్ అయిపోతున్నావు తండ్రి. దేవా మిగిలిన 4 రోజులు తండ్రి మంగళ బుధ గురు శుక్ర శని తండ్రి దేవా ఈ 5 రోజులు తండ్రి దేవా ఏ ఒక్కరూ తండ్రి విడిచిపెట్టకుండా మిస్ అవ్వకుండా తండ్రి వాక్యంలో తండ్రి ఎదిగి దేవా వాక్యం వేరే పాడటానికి తిరుపతి ఒక్కబడి తండ్రి దేవా 5 రోజులు ఉపయోగించుకోగలిగే విధంగా తండ్రి గతించిన సంవత్సరం తండ్రి దగ్గర 1 సంవత్సర కాలం వేస్ట్ అయిపోయింది తండ్రి. మేము ఎదగలేకపోయాం తండ్రి. సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతూ తండ్రి సంవత్సరం గతించిపోయిన తండ్రి. ఈ నూతన సంవత్సరం తండ్రి దేవా ఈ యొక్క శుభదినాల్లో తండ్రి ప్రతి ఒక్కరు దేవా బలపడగలిగే విధంగా సాయంత్రం దేవా మీ వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో మొదటిగా నాతో తండ్రి దేవా తర్వాత ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆడవలసింది ముఖ్యమంత్రి పెద్ద పరిశుద్ధ దేవా యేసు పరిశుద్ధ నామములో నిలిచిన తండ్రి. ఆమేన్ ఆమేన్. మనం ప్రతి ఒక్కరూ దేవుడు మనకి సాయం చేస్తాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఇక్కడ దాకా మనం వచ్చాం. అయితే దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క దీవెన ఏ విధంగా పొందుకోవాలి మనం? మన ఆదివారం హైదరాబాద్ అది చెప్పుకున్నాం మేము. ఖచ్చితంగా ఆయన నడిపించే దేవుడు. ఖచ్చితంగా 100% మన భక్తి చేయవలసిన విధానంలో భక్తి చేస్తే అదే మనం మరొకసారి చెప్తాను, భక్తి చేయవలసిన విధానంలో భక్తి చేస్తే కనుక నువ్వు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావు. చూడండి, మనం ఒక పరుగు పందులో పాల్గొన్నప్పుడు మనం ఒక ట్రైనింగ్ అవసరం కదా. అది మాత్రమే కాకుండా మనం ఎవరి ట్రైనింగ్ ఒక మంచి ట్రైనర్ కావాలి. ఏదో కొంచెం వచ్చు కాదండి, ఒక మంచి ట్రైనర్, ఒక మంచి పరుగు పందాన్ని నేర్పించే పరిగెత్తడానికి ట్రైనింగ్ కావాలా? చిన్నపిల్లలు వదిలేస్తే పరిగెట్టరు. ఆలోచించండి, పరుగు పందానికి పరిగెట్టడానికి ట్రైనింగ్ కావాలా? పిల్లలు వదిలితే కనుక పరిగెడతారు కదా. అలా ఆపలేకపోతాం, చూడ పరిగెడుతున్నాడు అని ఆపలేకపోతాం కదా. పిల్లల్ని ఆపలేకపోతాం పరిగెట్టేటప్పుడు. మరి ఇక్కడ పరుగు పందానికి ట్రైనింగ్ ఎందుకు? ఆలోచించండి, పరుగు పందానికి ఒక మంచి ట్రైనర్ కావాలంట. లేకపోతే కనుక పరుగు పందెంలో విజయం సాధించలేము. అందరికి తెలిసిన పరుగు పందెంలో నువ్వు ఒక సరైన విధానంలో ఆ ట్రైనింగ్ ఇచ్చే ఆ వ్యక్తి చెప్పేది ఏంటి? నీకు తెలిసిన పరుగు పందెమే, కొత్త భాష కాదు, కొత్త విద్య ఏది కాదు, కానీ ఆ పరిగెత్తడంలో మెలకువలు నేర్పిస్తాడు. ఎలా? ఆలోచించండి ఒకసారి. రోజు పరిగెట్టేదే, దాంట్లో మెలకువలు ఏముంటాయి? ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఒకసారి ఒక అతను అన్నాడు, వాక్యం చిన్నప్పుడు వింటుందే కదా, కొత్త వాక్యం నువ్వేం చెప్తావు మాకు? ఆలోచించండి, ఎప్పుడు వినే వాక్యం కదా, కొత్త వాక్యం ఏంటి? ఆలోచించండి. పరిగెట్టేది ఎప్పుడు పరిగెట్టేది కదా. ఇప్పుడు కొత్త పరిగెట్ట ఏం నేర్పిస్తాడు ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు? 2 మాటలు జాగ్రత్త దగ్గర కూడా ఆలోచించుకోండి. కొత్త వాక్యం ఏముంది? చిన్నప్పుడు వింటున్న వాక్యం, కొత్త వాక్యం మాకేం చెప్తే మాకన్నీ తెలుసు. బాగుంది కదా, కరెక్టే, తప్పేం కాదు, బైబిల్ మొత్తం తెలుసు కాబట్టి అంటున్నాడు, బాగుంది. కానీ ఆ పరుగు పందులు పరిగెట్టేవాడికి అది పుట్టిందే తెలుసు. మనకు తెలియదు పరిగెట్టడం, నేర్పించారు మనం పరిగెట్టాలని. పుట్టిన దగ్గర నుంచి పిల్లలు పరిగెడతా అన్నారు. ఆ పరుగు పందెం పుట్టిన దగ్గర నుంచి వచ్చిన మనకి ఒక ట్రైనరు, అతను మన జీతం, మనకు ఫీజులు కట్టి ఎంత కష్టపడి గ్రౌండ్కి వెళ్ళి ఏం నేర్చుకుంటాం? ఆలోచించండి. అంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది, ఖచ్చితమైనటువంటి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం నువ్వు చేస్తే మాత్రమే విజయం వస్తుంది. అది నీ యొక్క వ్యాపారమైనా, నీ ఉద్యోగమైనా, నీ పరుగు పందాలు, నీ యొక్క ఆటపాటలైనా, నీ యొక్క భక్తి జీవితం అయినా ఒక ఖచ్చితమైన పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మాత్రమే నువ్వు భక్తి చేసినప్పుడు దేవుని యొక్క దీవులు పొందుకుంటావు. మనం వెళ్ళామా వచ్చామా, వాక్యం చదివామా లేదా అంటే నీకు ఎప్పటికీ దేవుని సన్నిధిలో దేవునికి దీవులు పొందుకునే అవకాశం
లేదు, శూన్యం. చూసుకుందాం ఈరోజు మనం దేవుని యొక్క దీవెన పొందుకుని ఒక మెలకువని ఈరోజు ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఒక టాపిక్ ముందు తీసుకెళ్తున్నాం. ఏంటది? క్రీస్తు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆయన తన తాను బలియాగంగా అర్పించుకుని ఆయన మనల్ని వెలపోసుకొని ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను నీ కొరకు ప్రాణం ఇచ్చాను, నా జీవితాన్ని ఇచ్చాను, నువ్వు నా కొరకు ఏం చేస్తావు? ఆలోచిద్దాం. మనం ఆయన కొరకు మనం ఏం చేయాలనే మాట అదే మనం చూసుకుందాం. మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాణ్ణు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చాలండి. ఈ వాక్యం మనం చదివినప్పుడు చూడండి, వాక్యం మనకి అంత ఓపెన్గా వాక్యం చెప్పదు. చూడండి, దీంట్లో ఒక రహస్యం దాచిపడి ఉంది. ఎలాంటి కనుక ఈ ఫస్ట్ చెప్పండి రెండు లైన్స్ లాస్ట్ చదువుకోండి. ఎలాగా అందరికీ ఈ వాక్యం ఈ వాగ్దానం లేని క్రైస్తవుడు ఇల్లు ఉండదేమో. ఏంటది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, విశ్రాంతి ఇస్తాను అనే మాట చాలా బాగుంటుంది. అది మనం ప్రతిరోజు ఎక్కడ పెట్టుకుని చదువుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంది. కానీ అసలు అది వాగ్దానం, దేవుడిచ్చి వాగ్దానం అయితే కనుక ఆ వాగ్దానం పొందుకోవడం ఏం చేయాలి నెక్స్ట్ చెప్తున్నాడు. అది అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన జీతం చెప్పాడు, కానీ ఆ జీతం పొందుకోవడానికి చేయవలసిన పని నేర్చుకోవాలని ముందు చూడండి ఏం చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాణ్ణు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకునుడి అంటే ఎందుకు చెప్తున్నాడు? ఇది తర్వాత ఏమన్నాడు? నా కాడి సులువైంది, మీ కాడి బరువైంది. అసలు కాడి అంటే ఏంటి? యోక్ అంటే ఏంటి? ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు జీవించడం ప్రయత్నిస్తున్నావు. జీవితం అంటే ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక కుటుంబం, అది ఏదైనా కానీ నీ పనులు, నీ సొంత పనులు, నీ సొంత కుటుంబం, నువ్వు ఈదడం గురించి ఎంతో ప్రయాసపడుతున్నావు. ఏ చెట్టు కింద గాలంట అనుకోకండి. అత్యంత ధనవంతులు ఉంటే కనుక ఆ జీవితం ఈజీగా ఉంటుందేమని. ప్రతి ఒక్కరికి వాళ్ళ చిత్తుని బట్టి వాళ్ళ సమస్యలు ఉన్నాయి. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ప్రతి ఒక్కరూ, అది ఎంత చిన్న వ్యక్తి అయినా అంత పెద్ద వ్యక్తి అయినా ఎవరైనా కానీ తమ సమస్యలు నెట్టుకోవడానికి కష్టపడవలసిందే, తమ సమస్యలు తీర్చుకోవడానికి కష్టపడవలసిందే. ఈజీగా ఎవరి జీవితం సాఫీగా సాగదు, అది గ్యారంటీ. కాబట్టి పెద్దలు ఆ సామెత చెప్పారు, ఈ చెట్టు కింద గాలిని. అనుకోకండి ఆ ధనవంతుడు, పెద్ద పెద్ద కోటర్లో ఉండే రాజులు అనుకోకండి ఆ జీవితం చాలా బాగుంటుందేమో అని. ఏ అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో, వాళ్ళ పర్టికులర్ జీవితంలో కష్టం ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఉద్యోగం, మంచి ఉద్యోగస్తులు, ఒక జిల్లా కలెక్టర్ అనుకుంటాం కదా. కలెక్టర్ గారిని చూస్తే ఆయనకి ఆ పైన రెడ్డి ఎరుగుతూ ఉంటుంది, ఆయన ఎక్కడ ట్రాఫిక్ ఆగదు, ఎంత బాగుంటుందో, ఆయన చుట్టూ అందరూ అగ్గగలాడతారు, బాగుంది కదా. కానీ ఆయనకు ఉండే సమస్య అనుకుంటే ఆయన అనుకుంటాడు ఆ ప్రైమ్ మినిస్టర్ ఎంత బాగుంటాడు కదా. నెక్స్ట్ లెవెల్ చూసి అనుకుంటాడు ఆ ప్రైమ్ మినిస్టర్ గారికి అసలు ఎవ్వరు ఏమనరు, ఎంత ఆనందమో కదా. అయితే మనం అనుకునే స్థితి ఆ ధనవంతుడు, ఏ అంబానీయో లేకపోతే కనుక ఏ ప్రైమ్ మినిస్టర్ అటువంటి వాడిని పోల్చుకుంటే కనుక తిరిగి నీ జీవితంలో కూర్చొని అనుకుంటావు ఇదే బాగుంది. ఎందుకంటే కనుక రోజుకి వాళ్ళు నిద్రపోయేది 3-4 గంటలు నిద్రపోతే గొప్ప, కుటుంబంతో గడిపే సమయం ఉండదు. ఎందుకు చెప్తానంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇది గ్యారంటీ, అందరూ తెలిసిందే. అయితే ఇప్పుడు దేవుడు 2 రకాలుగా విభజిస్తున్నాడు. నీ కాడి, ఆయన కాడి. నీ కాడి అంటే కనుక నీ సమస్యలు, నీ పరిస్థితులు, నీ జీవితం. నీ జీవితాన్ని జీవించడానికి ఖచ్చితంగాను ఆటంకాలు పడుతున్నావు. నీ జీవితం జీవించడానికి దేవుడు సహాయం కోరుతున్నావు. నీ సమస్యలు ఎదుర్కోవడానికి ఇతరుల సహాయం, ఇతరుల యొక్క సలహాలు అనేక కోరుతున్నావు. నీతో, నీ ఆలోచనతో నువ్వు నెగ్గలేకపోతున్నావు, అది గ్యారంటీ. నువ్వు, నేను, ఎవరైనా కానీ మన తెలివితేటలతో, మన అవకాశాలతో మన సమస్యల్ని నెగ్గలేకపోతున్నాం, అది నీ కాడి. కాబట్టి ఆయన ముందు చెప్తున్నాడు, నీ కాడి బరువైనది. ఖచ్చితంగా ఆ మాట అందరికీ తెలుసు. మనకి మన జీవితాన్ని మనం ముందు తీసుకెళ్ళటం ఎంత కష్టమో, ఎంత బరువైందో అందరికీ తెలుసు మనకి. అయితే రెండో చెప్తున్నాడు ఏంటది? నా కాడి బహుశులమైంది. అంటే ఆయన కాడి అంటే ఏంటి? ఆయన కాడి అంటే చర్చి రావటమా? ఆయన కాడి అంటే బైబిల్ మోయటమా? ఆయన కాడి అంటే
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మొయ్యటం అంటే పట్టుకోవటం కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మొయ్యటం అంటే కనుక దాని సిద్ధాంతాన్ని నువ్వు మొయ్యటం, దాని ఉద్దేశాన్ని మొయ్యటం. అది సువార్త పని అవ్వచ్చు, అది దేవుని గురించి ఏ పని అవ్వచ్చు, అది ఏదైనా కానీ దేవుని కొరకు జీవించటం. సింపుల్, ఒకే మాట చెప్తాను. అది సువార్త అయితే కనుక కరెక్ట్, లేకపోతే తప్పు అంటలేదు, ఏది కాదు, అన్ని కలిపితే ఒకటే. దేవుని కొరకు జీవించడం, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మొయ్యటం అంటే దేవుని కొరకు జీవించటం, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించటం. అది ఈజీ అంట. ఎందుకు ఈజీ? వాక్యానుసారంగా అంటే కనుక ఒక అబద్ధం చెప్పకూడదు, ఒక మోసం చేయకూడదు, ఒకరు తిట్టకూడదు, స్వార్థ చెప్పాలి, లేదా కనుక ప్రతి వారం చర్చికి రావాలి, ప్రతిరోజు వాక్యం వినాలి. ఈజీ ఎలా అవుతుంది? ఒకవైపు భక్తి, ఒకవైపు నీ జీవిత సమస్యలు, రెంట్లు పెట్టి చూసుకో, ఏది కష్టం ఏది ఈజీయో. ఇంకా చెప్పాలంటే కనుక అప్లోడ్ వస్తున్నాడు రోజు, లేకపోతే కనుక అనారోగ్యం, ఎప్పుడు ఆ కాలు నొప్పి, చెవి నొప్పి, కుయ్యం మొర్రం అంటున్నాం, లేకపోతే కనుక ఇంట్లో ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు అందరితో గొడవలే, అది బాగుందా? రెండో వైపు భక్తి, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం, ఏ తప్పులు చేయకుండా, పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉంటాం మాత్రమే. అయితే ఇక్కడ దేవుని యొక్క పని, భక్తి ఎందుకు ఈజీ అంటే కనుక ఈ భక్తి యొక్క పనిలో ముందుకు సాగుతున్నప్పుడు అది సువార్త అవ్వచ్చు, నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవడం అవ్వచ్చు, నీ భక్తిని జాగ్రత్త పరచుకోవడం అవ్వచ్చు, అది ఏదైనా కానీ దేవుని యొక్క సహాయం నీకు ఆటోమేటిక్గా ఉంటుంది. నువ్వు నిర్ణయం తీసుకున్నావు, ఎక్కడ ఏ అబద్ధం చెప్పకుండా, ఏ తప్పుడు పని చేయకుండా, నేను ఏ తప్పు మాట మాడకుండా నా జీవితం సాగాలయ్యా అని నిర్ణయం తీసుకున్నావు, ఆటోమేటిక్గా సాగుతుంది. ఆటోమేటిక్గా ఏ అబద్ధం చెప్పకుండా నీ జీవితం సాగుతుంది. ఇంతకాలం అబద్ధాలు చెప్పి ఎలాగోలా తిండి బొమ్మిడి చేసి ఎలాగోలా సంపాదించి పొందుతున్నాయేమో, ఈ రోజు నువ్వు వాక్యానుసారం ఒక నిర్ణయం తీసుకుని, అయ్యా ఈ రోజు నుంచి ఎంత నష్టమైనా, ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా ఏ తప్పు చేయను, నువ్వు కాపాడంటే కనుక ఆటోమేటిక్గా నేను కాపాడతాడు. ఇక్కడ ఒక అద్వితీయ శక్తి ఉంది. నీ యొక్క భక్తిని, నీ భక్తి జీవితాన్ని, నీ యొక్క నిర్ణయాన్ని కాపాడటానికి అద్వితీయ శక్తి ఉంది. మరి నీ పర్సనల్ జీవితం కాపాడటానికి ఎవరున్నారు? నువ్వు నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారంలో, నీ పరిపాట్లలో, ఈ రెండింటిలో కాపాడేది ఎవరు? నువ్వే. నువ్వు చేసుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరిని సహాయం కొడుతున్నావు, సలహాలు అడుగుతున్నావు, ఎన్నో చేస్తున్నావు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు పంచుకుందాం. పంచుకోవడం ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఎలాగా? నీ భారం నాకివ్వు, నా భారం నీకు, నువ్వు తీసుకో కదా. ఇప్పుడు వద్దాం ఫస్ట్ 2 లైన్స్కి. ఎప్పుడైతే నువ్వు ఆయన భారం తీసుకుంటావో అప్పుడు ఫస్ట్ చదవండి ఒకసారి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎప్పుడు ఏ విధంగా రావాలి ఆయన దగ్గరికి? ఏ ఉద్దేశంతో? ఎక్స్చేంజ్ చేసిన ఉద్దేశంతో. నీ భారం నాకివ్వయ్యా, నా భారం నువ్వు మొయ్యయ్యా అనే ఉద్దేశం ఆయన తిరిగి వస్తే అప్పుడు నీ భారాన్ని ఆయన తీసుకుని, ఆయన భారాన్ని నువ్వు మోసినప్పుడు నీ భారం ఆయన తీసుకుంటా అంట. ఇక్కడ ఇంకొక టెక్నిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఆయన ఎటువంటి అంటే ఆయన సాత్వికుడు. ఆయన ఎవరిని తిట్టడంట, ఎవరిని కొట్టడంట. దేంట్లో? ఆయన భారం మోయటం నేర్పించటంలో ఎవరు తిట్టడం కొట్టడంట. లోకంలో చూద్దాం. ఈ భారం ఎక్స్చేంజ్ చేసుకోవడం బాధ ఉంది. అదేంటి? నేను దేవుడు పని చేసి నా పని ఎవడు చేస్తాడు, దేవుడు చేస్తా అంట, ఏం చేస్తాడో తెలియదు, బాధగా ఉంది, కంగారుగా ఉంది, చేస్తాలేదు, అనుమానం ఉంది కదా, ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన భారం, ఆయన పని మనకి చేయటం నేర్పిస్తాడు. ఎక్కడ తిట్టకుండా, ఎక్కడ మనల్ని బాధ పెట్టకుండా, ఎక్కడ మనల్ని శిక్షించకుండా నేర్పిస్తాడు. అయితే లోకంలో ఆయన నేర్పిస్తున్నావో చెప్తాను. లోకంలో మీకు తెలిసిన మాట చెప్తున్నాను. లోకంలో ఒక పని నేర్చుకో, ఒక పని, ఒక తాపి పను, ఒక వడ్రంగి పను, ఒక ఏ పని అయినా కానీ, ఉద్యోగము, ఏ పని నేర్చుకోవాలన్నా కానీ ఈజీగా నేర్పిస్తారా? ఎప్పుడైనా చూడండి, ఈజీగా ఎవ్వరు నేర్పించరు. నీకు వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్క టెక్నిక్ నీకు సచ్చిగా చెప్పరు. నీ సొంత తల్లిదండ్రులు కూడా చెప్పరేమో నీకు చివరిదాకా. ఎందుకు? ఆ నేర్పించే పద్ధతిలో నేను నానా మాటలు అంటారు, నేను ఏడిపిస్తారు, కాల్చి తింటారు, కావాలని ఏడిపిస్తారు. ఇది లోకం రీతి కాదనకండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో నేర్చుకుని ప్రయత్నిస్తారు. ఏది కొత్తది పక్క అడిగినా కానీ ఆ ఫస్ట్ కోసం నీకు తెలీదా? నీకు అది కూడా తెలియదా? అనేక రకాలను అవమానించి, అనేక రకాల ఇబ్బంది పెట్టి, ఏడిపించి కానీ నీకు నేర్పించే పని. అంటే లోకపరంగా ఒక చిన్న పని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడాల్సిందే, ఖచ్చితంగా నువ్వు బాధను ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా నువ్వు పెనాల్టీగా నువ్వు డబ్బులు కట్టాల్సిందే. ఈజీగా ఫ్రీగా ఏది నేర్పించబడదు. దాంతోపాటు నువ్వు ఒక పని నేర్చుకున్నప్పుడు దాంట్లో తప్పు చేస్తే, వడ్రంగు నేర్చుకున్నావు,
ఆడిది ఎన్నో తిట్లు తిని ఆడితే వెనకాల కొంతకాలం తిరిగి అప్పుడు వంటకం నేర్చుకున్నావు. నేర్చుకున్న తర్వాత ఒక చిన్న చెక్క సరి కట్ చేయకపోతే ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? కదా. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వస్తున్నాడు మన చర్చికి. ఆ అబ్బాయి సినిమా ఫీల్డ్లో ఇది కెమెరామ్యాన్ కింద పనిచేస్తాడు, అసిస్టెంట్ అంట. అతను చాలా తెలిసినా కానీ మొత్తం వివరంగా చెప్తున్నాడు అసలు ఏంటి పని అంటే. 3 అసిస్టెంట్ ఉంటారంట. మొదటి అసిస్టెంట్ అవడానికి 6 నెలలు జీతంలాగా నేర్చుకుంటే 6 నెలల తర్వాత ఫస్ట్ అసిస్టెంట్ అవుతాయంట. ఆ తర్వాత సెకండ్ అసిస్టెంట్ అవడానికి 5 ఏళ్ళు పడతాయంట. ఫస్ట్ అసిస్టెంట్ అవడానికి 15 సంవత్సరాలు పడతాయంట. అసిస్టెంటే మరి ఇంకెప్పుడు అవుతారు కెమెరామెన్ అంటే ఏమో తెలియదండి అన్నాడు. కెమెరామెన్ అవటానికి తెలియదంట అసలు. ఆ కెమెరామెన్కి ఫస్ట్ అసిస్టెంట్ అవ్వాలంటే 15 సంవత్సరాలు పడతాయంట. అంటే అన్ని సంవత్సరాలు అన్ని మాటలు పడి అంత ఏడిస్తే ఎప్పుడు అయితే అవుతావు లేకలేదు. అది లోకం కదా. మనకి ఈజీగా ఏది నేర్పించరు, ఈజీగా ఏది మన చేతికి ఇవ్వబడదు. అయితే మనం చేసే ప్రతి ఒక్క తప్పుకి నువ్వే పెనాల్టీ చెల్లించాలి. ఉద్యోగం పోతుంది, నువ్వు మాట్లాడినా కాయాలి, లేదా ఆ నష్టాన్ని భరించాలి. ఖచ్చితంగా తప్పు చేసావంటే కనుక నువ్వు ఆ ఇబ్బందులు భరించాల్సిందే. ఇది లోకం. దేవుని దగ్గరికి వద్దాం. దేవుడు సాత్వికుడు అంట, దీన మనస్సు అంట. అంటే నీకు ఆయన భక్తి నేర్పించి మొదలు పెడతాడు. ఎలాగా? చర్చికి వచ్చావు, మా వాక్యం చదువు, బైబిల్ చదువు, వాక్యాన్ని విను, వాక్యానుసారంగా జీవించు, ప్రార్థించి ఆయన నేర్పించడం మొదలు పెట్టిన తర్వాత నువ్వు గనక ఇష్టపూర్వకంగా నేర్చిన ఉద్దేశం ఉంటే గనక నువ్వు తప్పులు చేసి విడిచిపెట్టేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన తప్పు చేసిన ఎప్పుడు ఊరిని సరదాగా తప్పులు చేస్తే కాదండి. ఎప్పుడైతే నువ్వు నేర్చుకునే ఉద్దేశంతో ప్రార్థన చేస్తానయ్యా, నేర్చుకునే ఉద్దేశంతో నేను బైబిల్ చదువుతానయ్యా, నేర్చుకునే ఉద్దేశంతో ఆ వాక్యాన్ని పాటిస్తానయ్యా అన్నప్పుడు ఎంతసేపు ఆయనతో మాట్లాడతాడు ఆయన. రాత్రి మగలు ప్రార్థన చేయి, ఆయన విసిగిపోడు. అదే లోకపరంగా ఒక వ్యక్తిగా నేర్చుకుంటున్నావు, రాత్రి మగలు అడుగుతాడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. కానీ దేవుని దగ్గర రాత్రంతా మాట్లాడు, రాత్రంతా ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా, ఏ స్థితిలో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ ప్రతి సమయంలో ఆయన నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయన ట్రైనింగ్ ఇవ్వడానికి, ఆయన కాడి మోసి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రతి రోజు సిద్ధంగా ఉన్నాడు. రెండోది ఆ నేర్చుకునే ప్రక్రియలో, తప్పు చేయడం అంటే కనుక ఆ కాలం తప్పు చేయడం కాదండి. నేర్చుకునే ప్రక్రియలో, ఆయన భక్తి నేర్చుకునే ప్రక్రియలో పొరపాటున తప్పు చేసినా కానీ ఆయన నిన్ను శిక్షించడు. నేర్చుకునే పనిలో సుమా, ఆయన పని నేర్చుకునే, ఆయన భక్తి నేర్చుకునే, ఆయన కాడిని మోయిటూ నేర్చుకునే పనిలో నువ్వు ఒక తప్పు చేసినా కానీ ఆయన నిన్ను శిక్షించడు. నీకు ఆయన ఇంకా అర్థమయ్యేలా చెప్తాడు, ఇంకా జాగ్రత్త నేర్పిస్తాడు. దాంతో పాటు ఏం చేస్తాడు? నీ కాడిని ఆయన మోస్తాడు. ఎందుకు పోయావు నీ కాడిని ఆయన? ఎందుకంటే కనుక నువ్వు ఆయన కాడి మోసే పనులు బిజీగా ఉన్నావు కాబట్టి, ఆయన చెప్పిన భక్తి చేసే పనులు బిజీగా ఉన్నావు కాబట్టి నీ కాడిని ఆయన మోయడానికి సిద్ధపడతాడు. మరి నువ్వు పొద్దు నుంచి రాత్రి దాకా నీ కాడే మోసుకుంటున్నావు, నీ ఏడుపు ఏడుస్తున్నావు. నా సమస్య, నా అక్క, నా చెల్లి, నా ఉద్యోగం, నా కాళ్ళ నొప్పి, రోజంతా నీ బాధ ఏడుస్తున్నావు. నీ ఏడు మధ్యలో ఆయన ఎక్కడ వస్తాడు? మధ్యలో ఎప్పుడైతే నీ బాధలను అన్నింటిని పక్కన పెట్టేసి మర్చిపోయి దేవుని కొరకు, ఆ సువార్త అవ్వచ్చు, చర్చి పని అవ్వచ్చు, అది ఏదైనా కానీ నీ భక్తి, నేను చెప్పేది ఒకటే మాటలో, నీ భక్తి గురించి నువ్వు జాగ్రత్తగా నేను ఎలా భక్తి చేయాలి, నాలో తప్పేంటి, ఎక్కడ ఏ విధంగా నన్ను సరి చేసుకోవాలి, ఇంకెంత భక్తి చేయాలి, ఇంకే విధంగా నేను చేస్తే దేవుడికి నా భక్తి నచ్చుతుంది అని ప్రతిరోజు ఆలోచిస్తుంటే కనుక నీకు నీ పర్సనల్, నీ యొక్క సొంత జీవితంలో సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు ఇవ్వడు. కొత్త ఒక్క సమస్య నాకు తీసేస్తాను. ఎందుకంటే కనుక నువ్వు బిజీగా ఉన్నావు, దేంట్లో దేవుని పని చేయటంలో నువ్వు బిజీగా ఉన్నావు కాబట్టి నీ పని ఆయన చేస్తాడు. అంతేకాని నువ్వు రోజంతా నీ పనిలో బిజీగా, నీ ఏడుపుల్లో ఏడుస్తూ ఉంటే కనుక ఆయన నీ దగ్గరకు వచ్చి సాయం చేసి ఎలా చేస్తాడు సాయం? ఆలోచించండి. నీ ప్రతి ఒక్క భారాన్ని ఆయన మోయగలడు, మోస్తాడు. నీ ప్రతి ఒక్క భారాన్ని ఆయన తీసివేయగలడు, తీస్తాడు కూడా. కానీ ఎప్పుడైతే కనుక ఆయన పనిని, ఆయన కాడిని, ఆయన భక్తిని నువ్వు మోయటానికి సిద్ధపడితే, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మోయటానికి సిద్ధపడితే, నేర్పించేది ఆయనే, నువ్వు మోస్తున్నప్పుడు సాయం చేసేది ఆయనే. దాంతోపాటు నువ్వు నీ పర్సనల్, నీ యొక్క సొంత జీవితంలో వచ్చి ప్రతి ఒక్క సమస్యని తీసుకునేది కూడా ఆయనే. కానీ మనం ఎంత చెప్పినా ఏం చేసినా అంత బాగుంది పాస్టర్ గారు, కానీ ఒక్కటి మరి ఎంత బాగుంది కానీ మరి రేపు పొద్దున అప్పుడు వస్తాడు, ఏం చెప్పమంటారు ఆడికి? చూడండి, భక్తి గురించి ఎంత మాట్లాడినా కానీ చివరికి మనకు వచ్చే అనుమానం, నిజంగా కాలు నొప్పి, ఇప్పుడు రేపు పొద్దున్న కాలు నొప్పి తగ్గుద్దంటారా?
నేను చెప్పిన మాట అర్థమవుతుందా? అంతా బాగుంది పాస్టర్, మీరు చెప్పి ఎంత కరెక్ట్, అంతా మర్చిపోతాను, అంత వదిలేస్తాను, దేవుడు చెప్పిన మాట వింటాను, భక్తి చేస్తాను, నిజమే. కానీ రేపు పొద్దున మరి అప్పులు తీరిపోతాయా? కదా, అంతే కదా ఆలోచన. కరెక్టే, ఖచ్చితంగా తీరుతాయి. ఎలాగా? ఎప్పుడైతే నువ్వు ఆ అప్పు మర్చిపోయినప్పుడు, ఆ కాళ్ళు మర్చిపోయి కాళ్ళు తీరిపోతుంది. మర్చిపోగలమా? మర్చిపోయినట్టు ఏం చేయాలి? మర్చిపోయే స్థితి నీకు రావాలంటే ఏం చేయాలి? భక్తులను ఏ స్థితికి ఎదగాలి? నొప్పి నాది కాదు, నా కాళ్ళు నొప్పి అయినా పర్లేదు, నాకేం పర్లేదు అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది? నీ భక్తి నేను చేయాలి, కాళ్ళు నొప్పి నేను ఆటంకపరచు, నీ పని నేను చేయాలయ్యా, నీ దగ్గర నేను వెళ్ళాలయ్యా, నీ ఉద్దేశంలో నేను ప్రవేశించాలయ్యా, నీ ఆలోచన అర్థం చేసుకోవాలయ్యా, రోజంతా నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను. నేను ఎలా భక్తి చేయాలి, ఎక్కడ తప్పు చేస్తున్నాను, నా తప్పులు సరి చేసుకుంటూ నీతో పాటు అంటుగట్టు ముందుకు సాగుతూ నీ సువార్త పని చేస్తూ నీ గురించి పని చేస్తూ నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు అనే ఆలోచన వస్తున్నప్పుడు అసలు కాళ్ళు గుర్తొస్తుందా? గుర్తొస్తుంది ఏంటి? అర్థం ఏంటి? ఇంకా మన ఆలోచన అక్కడ లేదని. ఎందుకు చెప్పమంటారా? ఎప్పుడు చూడండి, రాత్రి 10 నిద్రపోతారు అందరూ. చాలా మంది అలవాటు ఉంటుంది, 10 నిద్రపోతాం. కానీ ఒక సంవత్సరం తర్వాత కూతురింటికి వచ్చింది, నిద్రపోతాం 10ంటికి. అది 10 గుర్తు వస్తుందా నీకు? రాత్రి మొత్తం గడిచిపోతుంది, గుర్తు కూడా రాదు రాత్రి అయిన సంగతి కదా. అంటే ఎక్కడ ఉంది మనసు? ఎక్కడ ఉంది నీ రాత్రి? అంటే నీ మనసు నిద్రపోయే దగ్గర ఉంటే నేను నిద్ర వస్తుంది, లేకపోతే అసలు రాత్రి అయిన సంగతి గుర్తురాదు కదా. అమ్మాయి మీద, ఆ కూతురు మీద, కూతురుతో మాట్లాడాలనే ఆశ మీద నీ మనసు ఉంది కాబట్టి రాత్రి సంగతి గుర్తురాదు, కాళ్ళు నొప్పి గుర్తురాదు, ఆకలి కూడా గుర్తురాదు, కబుర్ల మీద కబుర్లు రోజు గడిచిపోతాయి కదా. అంటే ఏంటి? నీ మనసు. నువ్వు మరి నీ కాళ్ళు నొప్పి చేయి నొప్పి ఇంకా అప్పుడు గుర్తొస్తున్నాయంటే ఆ ఉద్దేశం ఏంటి? ఇంకా నువ్వు అంటున్నావు, కేవలం అంటున్నావు, అంటే ఇది చేస్తే నాకు ఏమిస్తావు అనే ఉద్దేశం ఉన్నావు తప్ప ఇంకా భక్తి చేయలేకపోతున్నావు. నువ్వు గనక ఆయన కాడి మూట మొదలు పెడితే గనక నీకు ఆకలి దెబ్బలు గుర్తురావు. నువ్వు ఎక్కడో నీకు అర్థం కాదు. నీ ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి ఒక్క భారాన్ని ఆయన తీసుకుంటాడు. నీ ప్రతి ఒక్క టెన్షన్ ఆయన తీసుకుంటాడు. కానీ నువ్వు విడిచిపెడితే తీసుకునేది. విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టలేకపోతున్నావు. విడిచిపెట్టడం అంటే ఏంటి? మర్చిపోవటం, ఆయనకి ఇచ్చి మర్చిపోవటం, ఆయనకి బాధ్యత అప్పచెప్పడం. అయ్యా, నా ప్రతి ఒక్క బాధ్యత నీది అని అప్పచెప్పి విడిచిపెట్టగలవా? ఆయనకు అప్పచెప్పిన తర్వాత నువ్వు చూస్తున్నావు బాధ్యత, ఆయన నీ బాధ్యత సరిగ్గా చేస్తున్నావు, ఆయన మీద నువ్వు అజమాయిషి చేస్తున్నావు. ఎలా ఉంటుంది? ఆయనకి అప్పుల సమస్య తెచ్చాలి, ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పిస్తావు. తర్వాత చూస్తున్నావు ఆయన్ని బాగా తీరుస్తున్నాడు లేదా అని అనుకుంటాడు. ఆయన తీర్చే టైంలో తీరుస్తాడు, తీర్చే విధంగా తీరుస్తాడు. ఆ టైం వచ్చేందుకు రాగలం, ఆయన పని చేసేంత వరకు కూరుకోలేము. ఆయన ఇంకా తీర్చట్లేదు. నీ మనసు ఎక్కడ ఉంది? అప్పు తీర్చడం దగ్గర ఉంది. నీ మనసు ఎక్కడ ఉండాలి? నీ మనసు ఆయన భక్తి చేసేలా ఉండాలి, ఆయన కాడి మోసే విధంగా ఉండాలి, ఆయన పనిచేసే విధంగా నీ మనసు ఉంటే మాత్రమే నీకు కావాల్సిన బతక అవసరం తీరుస్తాడు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోగలిగిన రోజు నీ భక్తి జీవితం పూర్తిగా పరిపూర్ణతలోకి అడుగు వేస్తావు. ఎందుకంటే కనుక నీ ఆలోచన ఎప్పుడైతే కనుక దేవుని వైపు మాత్రమే ఉంటుందో, నువ్వు మోసే ఆ కాడి దేవుని దయ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అట్టుబట్టిగా నీ సమస్య, నీ కాడి, నీ బాధ, నీ ఇబ్బంది ప్రతి ఒక్కటి దేవుడు తీసుకోబోతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. అది ఒక పాస్టర్, ఒక విశ్వాసం, ఒక క్రైస్తవుడు కాదండి, ప్రతి ఒక్కరిని భారం మోయిచున్న సమస్త జనులారా. ఆయన ఎటువంటి వీళ్ళు వాళ్ళు అని చెప్పి ఆయన వ్యత్యాసం చెప్పట్లేదు. భారం ఎవరైతే మోస్తున్నారో, ఎవరైతే తమ జీవితం భారంగా ఉందో, ఎవరికైతే తమ కష్టాలు ఇబ్బందిగా ఉన్నాయో ప్రతి ఒక్కరు చెప్తున్నాడు, నీ కష్టం నేను మోస్తాను, కానీ 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 నా పని చేయగలవా? ఒకటే మాట చెప్తున్నాడు, నా పని చేయగలవా? అది ఒక్కటి చేయలేండి పాస్టర్ గారు. నా భారం మోస్తానంటే కనుక నేను ఎవరికైనా ఇచ్చేస్తాను కదండి. నీ భారాన్ని మోయటానికి ఆయన మాత్రం మోయగలడు. నీ భారం నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు ఎవరో కూడా మన భారం ఎవరో మోయరు. కేవలం దేవుడు మాత్రమే. ఆయన ఆ మోయగల శక్తిమంతుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నీ భార్యను మోస్తాను. నువ్వు భారంతో, ఇబ్బందితో నువ్వు అనేక రోజుల నుంచి సతమతమవుతా ఆ ఇబ్బంది అన్నింటిని నేను తీసివేస్తాను, నేను నీ భారాన్ని మోస్తాను. కానీ ఒక క్లాస్ చెప్తున్నాడు, కానీ నువ్వు ఈ రోజు నుంచి నువ్వు నా భారాన్ని మోయగలవా? నా భక్తిని నువ్వు చేయగలవా? అది చాలా సులువు అంట. ఆయన పని చేయడం మొదలు పెడితే అది చాలా సులువు అంట. ఎందుకు చెప్తానంటే నా జీవితం చెప్తాను. ఆదివారం పొద్దున బయలుదేరాలి కదా. చూడండి, కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తే కనుక రాగానే మంచాన్ని కలుసుకుంటారు అందరూ.
కలుసుకోరా. కారులో దిగేటప్పటికీ ఆ కాళ్ళు కీళ్ళు ఇరుక్కుపోయి ఇంటికి 10 గంటలు ఎక్కడ ఆపన్నాయి. ఎక్కడ ఆపితే కనుక చేరం. ఇక్కడ ఎక్కామంటే కనుక మళ్ళీ దిగేది కారు ఆపేది మళ్ళీ అక్కడ 5 వేళ్ళలోనే. 10 గంటలు కంటిన్యూస్గా కారు నడుపుతా 10 గంటలు కంటిన్యూస్గా కూర్చుంటే కనుక దిగేటప్పుడు కాళ్ళు కీళ్ళు అంటే ఎక్కడ పట్టుకుపోయి ఉంటాయి కదండి. అక్కడ పడుకునే అవకాశం ఉందా? అక్కడ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ అందరూ వచ్చేసి ఉంటారు. అక్కడ వెంటనే మొదలు పెట్టాలి. అక్కడ పాటలు పాడి వాకింగ్ చెప్పి ఇప్పుడు మొన్నదాకా వెనక్కి వచ్చాము. ఇప్పుడు వెనక్కి రావట్లే, బాగుంది. అక్కడ పడుకుంటాం. మళ్ళీ పొద్దున్న స్వార్థ పని, మళ్ళీ వాళ్ళ పొద్దున్న మనం ఒక ఇంటికి వెళ్ళి తర్వాత పొద్దున్న బయలుదేరి 8:30 దగ్గర బయలుదేరాం. రాగానే డైరెక్ట్ ఇక్కడికే కదా, కళ్ళు తిరుగుతూ ఉండవు. 10 గంటలు అయిపోతుంది. రైలు సీట్లు కూర్చొని 10 గంటలు అయింది. కానీ శక్తి ఇచ్చేది ఎవరు? ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడా ఏ అనారోగ్యం, ఎక్కడా ఏ ఇబ్బంది రానివ్వడు. అది నేను రుచి చూసి చెప్తున్నాను. ఎవరో చెప్పారు, బైబిల్ రాసింది కాదు, నేను పర్సనల్గా రుచి చూసి చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటిది ఆయన దరిదాపు రానివ్వడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఎన్ని పక్కన పెట్టి ఇంట్లో కూర్చుంటావో రోజంతా టెన్షన్. ఎందుకు ఏమో, టెన్షన్ ఎందుకో కూడా తెలియదు మనకి. ఇంట్లో పడుకుని అలా మంచం మీద నిద్రపోతూ కూడా టెన్షన్ ఉంటుంది మనకి. ఎందుకు నిద్ర వస్తుందో తెలియదు కదా. పడుకున్నప్పుడు పొద్దున్న రాత్రి 10 పడుకున్నప్పుడు నిద్ర పడతలే టెన్షన్ మనకి. కానీ టెన్షన్ మాత్రం ఎందుకు కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని గురించి ఎంత పరిగెట్టినా, నువ్వు ఏం చేసినా ప్రతి ఒక్క స్థితి ఆయనకి సాయం చేయగలడు. కానీ ఎప్పుడైతే ఈ మాట నీకు అర్థమవుతుందో, ఎప్పుడైతే నువ్వు దేవుడి నుంచి దేవుని యొక్క సహాయాన్ని ఎలా పొందుకోవాలి ఆ టెక్నిక్ నీకు అర్థం అవ్వాలి. అది ఒకటే, నువ్వు చేయవలసిన ఒకటే, దేవుని పని ఇష్టంగా నువ్వు చేయడం మొదలు పెడుతూ దాంతోపాటు నీ యొక్క ప్రతి ఒక్క ఇబ్బందిని మర్చిపో. ఆయన బాగా తీసుకుంటాడు. ఎందుకంటే కనుక ఆయన ఆడి తప్ప నడు కాదండి. మీకులాగా నాకులాగా ఆయన నడు కాదు. ఆడి తప్పే అవకాశం లేదు. ఆయన ఒక మాట చెప్పాడంటే కనుక ఆయన ఆ మాట మీద ఎప్పటికీ నిలబడతాడు. ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడి 1000 సంవత్సరాలు అవుతుంది. 1000 సంవత్సరాల నుంచి ఇదే మాట చదవబడుతుంది. ఈ 2000 సంవత్సరాలు కొన్ని వేల మంది ఇదే మాట చదివారు. రాబోయే ఎంతకాలం ప్రపంచం ఉంటుంది అంతవరకు కొన్ని కోట్ల మంది ఇదే వాక్యాన్ని చదువుతారు. ఎప్పుడు ఎక్కడ ఆయన మాటలో మార్పు లేదు. అంటే ఖచ్చితంగా ఎవరైతే కనుక ఆయన భారం మోస్తారో ప్రతి ఒక్కరి భారం ఆయన మోస్తాడు. అది గ్యారంటీ చెప్తున్నాడు. అంత గ్యారంటీగా తల్లిదండ్రులు చెప్పలేరు బిడ్డల గురించి, లేకపోతే కనుక అనాథములు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఆయన చెప్తున్నాడు గ్యారంటీగా, నువ్వు గనక నా భారం మోస్తే గనక నీ ప్రతి ఒక్క భారం నేను మోస్తాను. అంత గ్యారంటీ ఎవరు చెప్పగలరా? భార్య భర్తతో అనగలరా? నా ప్రతి ఒక్క సమస్య తీరిస్తే కనుక నీ ప్రతి ఒక్క సమస్య నేను తీసుకుని అనగలరా? ఎవ్వరు అనలేరు. ఎవరి సమస్య తీసుకోలేము, తీర్చలేము. కానీ దేవుడు అంటున్నాడు, నీ భారం సమస్త భారాన్ని నేను మోస్తాను. నీ ప్రతి ఒక్క భారం అది ఏదైనా కానీ నా మాట మాత్రం విను. అది ఒక్కడని కొడుతుంది నీ నుంచి అనుకునేది ఒక్కటే, నా మాట విను. నేను చెప్పినట్టు చెయ్యి, భక్తి చెయ్యి. నేను చెప్పిన విధంగా భక్తి చెయ్యి. ఇది మాత్రమే, నామకార్థం కాదు, సరదా భక్తి కాదు. ఆయన చెప్పిన ఒకటే, నేను చెప్పిన విధంగా, చెప్పినట్లుగా, చెప్పిన చోట, చెప్పిన ఆ పద్ధతిలో నువ్వు భక్తి చేస్తే కనుక నీ ప్రతి ఒక్క భారాన్ని నేను తీసుకుంటాను గ్యారంటీ ఇస్తున్నాడు. అయినా కానీ మనకి ఇంకా నమ్మకం కుదరట్లేదా? ఇంకా మన జీవితంలో ఎందుకు సమస్యలు ఉన్నాయి? ఇంకా మన జీవితంలో బాధలు ఎందుకు ఉన్నాయి? సమస్యలు పదండి పక్కన పెట్టండి. ఇంకా నీ మనసులో లేదా నీ తలంపుల్లో ఇంకా టెన్షన్ ఉందా? దీన్ని బట్టేనా? ఆలోచన చూసుకో. దేన్ని బట్టాను ఇంకా నువ్వు చింతిస్తున్నావా అంటే దాని అర్థం ఇంకా దేవుడు నమ్మలేదు. ఒకే మాటలు తీర్చేస్తాను నేను. నువ్వు దేవుడితో ఎంత అనుసంధానమై ఉన్నావు, ఎంత కనెక్ట్ అయ్యానో నీకు తెలియడానికి నీకే చెప్తున్నాను. ఒక పారామీటర్, ఒక కొలబద్దలు చెప్తున్నాను. నీ మనసులో ఇంకా దేని గురించి టెన్షన్ ఉంటే కనుక గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా దేవుడు నమ్మట్లేదు. ఎందుకంటే కనుక నీ ప్రతి ఒక్క చింతని ఆయన మోపన్నాడు, నువ్వు మోపలేకపోతున్నావు కాబట్టి టెన్షన్. నీ ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క టెన్షన్ని నువ్వు తీసివేసి ఆయనకి ఆపాదించినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన తీసుకుంటాడు. దాంతోపాటు నువ్వు చేయవలసింది ఆయన పనిని, ఆయన భారాన్ని, ఆయన ప్రతి ఒక్క పని నువ్వు చేయటానికి నువ్వు అడుగు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా 100% ఆయన ఆ పనిని చేస్తాడు. అటువంటి నమ్మకం నీకుందా?
నీకు గనక ఆ నమ్మకం లేనట్లయితే కనుక ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చినా కానీ, ఎంత ప్రార్థన చేసినా, నువ్వేం చేసినా కానీ నీ ఏ భారాన్ని తీసుకోలేడు. ఎందుకంటే కనుక ఆయన ఒక పద్ధతి ప్రకారం నీకు సాయం చేస్తాడు. ఒక పద్ధతి ఉంటుంది దాంట్లో. నువ్వు చర్చకొచ్చావు కాబట్టి నీకు సాయం చేసే దేవుడు కాదు ఆయన. నువ్వు చర్చకొచ్చి ఏం చేస్తున్నావు, ఏం నేర్చుకున్నావు, అదే అత్యంత ముఖ్యమైనది. నువ్వు చేయవలసింది ఏంటి? నీ భారాన్ని ఆయన మీద మోపు. దాంతోపాటు ఆయన భారాన్ని నువ్వు తీసుకో. ప్రతి ఒక్క సమస్యను ఆయన తీరుస్తాడు. చర్చికి వచ్చాను కదా పాస్టర్ గారు, 10 ఏళ్ళు చర్చికి వస్తున్నాను, దేవుడు అమ్ముగా నాకెందుకు పోలే సమస్యలు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు చేయవలసిన పద్ధతులు భక్తి చేయట్లేదు. నువ్వు మొదటిగా ఆయన భారాన్ని, ఆయన యొక్క బరువుని, ఆయన యొక్క అసలు భారాన్ని నువ్వు మోయడానికి సిద్ధంగా లేవు. కాబట్టి ఎప్పటికప్పుడు భక్తి అనే మాట వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు పక్క జరిగిపోతున్నావు. భక్తి చేయాల్సిన సమయం వచ్చినప్పటికీ పక్కకి ఎలాగో తప్పుకుంటున్నావు. ఈ మీటింగ్ కుదరదు, ఇలాంటి భక్తి కుదరదు, అలా అది కుదరదు, ఇది కుదరదు, ఎన్నో రకాల వంకలు చెప్తున్నావు. దేవుని యొక్క మాటని నువ్వు పూర్తిగా పాటించలేకపోతున్నావు. కాబట్టి నీ భారం ఆయన మోయట్లేదు. సింపుల్ లాజిక్. నీ సమస్యలు ఇంకా పోవట్లేదా? ఒక్కటే మాట, నువ్వు ఆయన మాటని పూర్తిగా వినట్లేదు. నువ్వు ఆయన మాట విన్నట్లయితే నీ జీవితంలో సమస్య ఉండే అవకాశం లేదు. అంటే ఇంకా 40 రోజులు ఎందుకు ప్రాముఖ్యం? ఇది ఉపవాసం ఉండటం గురించో లేకపోతే కనుక ఈ శ్రమదానగానో కాదండి. ఇది అత్యంత ముఖ్యమైనది మన ఆత్మీయంగా ఎదగటానికి, వాక్యానుసారంగా వాక్యంలో వేరుపాటానికి. ఎందుకంటే వాక్యం విన్నంతసేపు చాలా బాగుంటుందండి. ఎప్పుడైతే ఈ ప్రెమిసెస్, ఈ ప్లేస్ దాటి పక్కకి వెళ్తామో అపవాది ఆ వాక్యాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాక్యం మన హృదయంలో ఉండాలి, మన చెవుల్లో కాదు, ఉండవలసిన హృదయంలో ఉండాలి. నీకు వాక్యాన్ని పాటించాలని ఆశ ఉండాలి. దాంతోపాటు నువ్వు భక్తి చేయాలి. ఖచ్చితంగా నేను నా జీవితం దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలనే ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. ఆయన మాటని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన మాటని నేను పాటించి తీరతాను. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కానీ నేను వెనకడుగు వేయను అని ఆలోచన చెప్పుకుంటే కనుక ఆయన నీకు సాయం చేసే సమయం వచ్చినప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ బిడ్డకి నేను సాయం చేయాల్సిందే. ఎందుకంటే కనుక నా కొరకు ఎలా పోరాడుతున్నాడు అది గుర్తొస్తుంది ఆయన కదా. నా కొరకు ఎలా పనిచేస్తున్నాడు, నా పని వచ్చేప్పటికి ఆ ఆలోచనలు ఎలా మార్పు ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ వ్యక్తికి, ఆ బిడ్డకి నేను పని చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఎలా పనిచేస్తాడు దేవుడు. ఆయనకి ఎవరో ఏ ఆటంకం రానివ్వడు. ఆటోమేటిక్ గా నీకు రావాల్సిన ప్రతి ఒక్కటి నీకు ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే కనుక నీ పనిలో మార్పు, నువ్వు ఎలా భక్తి చేస్తే అలాగే పొందుకుంటావు. నీ భక్తిలో చూద్దాంలే చేద్దాంలే అంతే అంటాడులే దేవుడు అనే మాటలు, ఈ 3 మాటలు, చూద్దాం చేద్దాం అనే మాట నీ భక్తిలో ఉందా? మర్చిపో. అదే మాట దేవుడు కూడా చెప్తాడు నీకు. నువ్వు సమస్య గురించి మోకరించావా, అదే దేవుడు చెప్తాడు, చూద్దాం చేద్దాం అంటాడు. బాగా వినటానికి నువ్వు భక్తిలో చూద్దామన్నావు, ఆయన నీకు ఇచ్చే ప్రతిఫలంలో చూద్దాం అంటాడు. ఆయన ఉపయోగం చేస్తా ఉండు, భక్తి చేస్తా ఉండు, ఆయన మనం చూద్దాం అంటుంటాడు. ఎందుకు? నువ్వు భక్తి జీవితంలో అంటున్నావు, చూద్దాం అంటున్నావు. శ్రమదానాలు ప్రతి వారం రావాలి, ప్రతిరోజు ప్రతి ఒక్క మీటికి రావాలి, చూద్దాం అంటున్నావు. ఆయన నువ్వు మోకరించినప్పుడు చూద్దాం అంటాడు. ఆయన ఖచ్చితంగా చెప్తాడు. ఆయన నీ తప్పులు విడిచిపెట్టాల్సిందే, పాప విడిచిపెట్టాల్సిందే, నువ్వు ఈ విధంగా జీవించకూడదు. ప్రతి ఒక్క మాట నీకు విసిదిగా చెప్తున్నాడు. అన్నింటిలో చూద్దాం అంటున్నావు. ఏమని? రేపు చేస్తానయ్యా, ఈ ఒక్క రోజుకి ఈ ఒక్క కూడా పడిపోని, ఈ ఒక్కసారి అబద్ధం చెప్పని, ఈ ఒక్కసారి తప్పు చేసేని, రేపు నుంచి బాగా భక్తి చేస్తాను ఆయన చెప్తున్నాడు. ప్లాన్ చేసి నువ్వు ప్లాన్ చేసి కూర్చున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, రేపు సాయం చేస్తాను అంటాడు ఆయన కూడా. అంతే కదా. నువ్వేమంటున్నావు? రేపు నుంచి బాగా భక్తి చేస్తానే అంటున్నావు. దేవుడు అంటున్నాడు, రేపు నీకు బాగా సాయం చేస్తానని అంటాడు. ఆయన అన్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది. పాస్ చేస్తాం, మా సభలు పెట్టేస్తున్నాడు. కానీ మరి మనం మాత్రం బాగా చెప్పచ్చు దేవుడి కథలో కదా. మన భక్తి జీవితంలో నువ్వు ఏది విత్తుతావు అదే కోస్తావు. నువ్వు ఆయన కాడి నువ్వు మొయ్యలేని స్థితిలో మరి నీ కాడి ఆయన ఎందుకు మోస్తాడు? ఒక్కసారి లాజిక్ ఆలోచించి చెప్పు. నువ్వు ఆయన కాడిని మొయ్యలేవు. ఆయన ఏ పని చేయలేవు. నీకు చాలా బిజీ. ఆయన సువార్త పని అవ్వచ్చు, చర్చి పని అవ్వచ్చు, లేకపోతే కనుక నీ యొక్క భక్తి జీవితం అవ్వచ్చు, నీ జీవితంలో మార్పు అవ్వచ్చు. అదేవిధంగా నువ్వు దేవుడు కోరిన విధంగా నువ్వు జీవించడం కష్టం నీకు. కానీ నీ ప్రతి ఒక్క పని దేవుడు చేయాలి. ఎలా? ఎందుకు? ఒక్క మాట చెప్పగలరు ఎందుకు? నువ్వు ఆయన పని చేయనప్పుడు నీ పని ఆయన ఎందుకు చేయాలి? ఒక్కసారి లాజిక్ చెప్తే కనుక ఆయనకి అర్థం చేసుకున్నాడు పాపం కదా. ఆయనకి అర్థం కావట్లేదు. నా బాధ అర్థం చేసుకొని నా బిడ్డలకి వాళ్ళ బాధ ఎలా అర్థం చేసుకోను కదా. ఆయన బాధ ఏంటి?
ఆయన భారం, ఆయన బాధ, నువ్వు ఆయన మాట వినాలని మాత్రమే. నీ బాధ బోళ్ళు ఉన్నాయి, నీకు బోళ్ళు బాధలు ఉన్నాయి. ప్రతి ఒక్క బాధ ఆయన చూసుకుంటాడు. కానీ ఒక్కటే, నువ్వు ఆయన మాటని తూచా తప్పకుండా పాటించగలిగినప్పుడు భారంతో నీ యొక్క ప్రతి ఒక్క సమస్యని ఈడుచుకుంటూ వస్తున్నావా? ఇంకా ఆపేయి. ఈ రోజుతో నీ భారాన్ని, ఈ రోజుతో నీ చింతల్ని, ఈ రోజుతో నీ ప్రతి ఒక్క ఇబ్బందిని ఈ రోజు ఇక్కడతో విడిచిపెట్టి దేవుని మీద సుమా, నా మీద కాదు, దేవుని మీద విడిచిపెట్టి ప్రతి ఒక్క భారాన్ని విడిచిపెట్టిన రోజు ప్రతి ఒక్క భారం ఆయన తీసుకోగలడు. కానీ ఇక్కడతో నీ భారం విడిచిపెట్టిన వెంటనే నువ్వు ఎత్తుకోవాల్సింది ఆయన భారాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన మాటని. ఆయన ఒక మాట విడుదల చేశాయంటే కనుక ఆ మాటలో అర్థం ఉంటుంది. ఎంతవరకు ఎంతమంది, కొంతమందికి పర్సనల్గా కూడా చాలా చాలా మాటలు చెప్పాను నేను. ఎంతవరకు ఎంతమంది ఆయన మాటని ఆజ్ఞగా పాటించారు? పాటించిన వాళ్ళ జీవితం ఎలా ఉంది, పాటించని వాళ్ళ జీవితం ఎలా ఉంది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన ఒక మాట విడుదల చేశాయంటే కనుక ఆ మాటలు అర్థం ఉంటుంది. దాన్ని మనం పాటించగలుగుతున్నావా? ఆయన ఆజ్ఞల్ని, ఆయన మాటల్ని, మనం ఆయన భక్తిని పాటించకుండా దీవించబడాలని ఆసక్తితో ముందుకు సాగుతున్నామో అది వ్యర్థం. కాబట్టి ఈ రోజు నుంచి మన భారాలను విడిచిపెడదాం. దాంతోపాటు ఆయనని భక్తి చేసే విధానంలో మార్పు తీసుకొద్దాం. ఆన్సరబిలిటీ అంటే ఖచ్చితంగా జవాబుదారీతో భక్తి చేద్దాం. అయ్యా, నేను ఈ రోజు నుంచి ఇప్పుడు వరకు చేసిన తప్పు ఇది, దీన్ని ఇక్కడ విడిచిపెడుతున్నాను. నేను ఈ రోజు నుంచి ఇటువంటి భక్తి చేయడం మొదలు పెడుతున్నాను. నేను మాట, ఖచ్చితమైన మాటతో భక్తి చేద్దాం. ఊరికనే సరదాగా వచ్చి వెళ్ళిపోవడం కాదండి. ఖచ్చితమైన మాటతో భక్తి చేద్దాం. ఈ రోజు ఇంతవరకు ఈ తప్పు చేశాను, ఇక్కడ దాన్ని విడిచిపెట్టి ఈ రోజు నుంచి నీ పని ఈ పని చేస్తాను, ఈ విధంగా చేస్తాను. నిర్ణయం తీసుకో. నీ ప్రతి ఒక్క సమస్యని ఆయన తీసివేస్తాడు. ఏ నిర్ణయం తీసుకోవాలి నుంచి నువ్వు లెగిసి వెళ్తావా? ఏ ఉపయోగం లేదు. ఈ గంట కూర్చున్న గంట మొత్తం వ్యర్థమే. కాళ్ళు నొప్పులు తప్ప ఏ ఉపయోగం లేదు. కారణం, నీ నుంచి ఆయన ఖచ్చితమైన మాట కోరుతున్నాడు. నేను ఇటువంటి భక్తి చేస్తాను, ఈ విధంగా జీవిస్తాను, నీ మాటను ఇలా వింటాను అని ఖచ్చితమైన కమిట్మెంట్ కోరుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనతో ఒప్పందానికి వస్తావో నీ ప్రతి ఒక్క సమస్యను చెప్పక్కల ఆయనకి. నీ సమస్య తెలియదా? ప్రతి ఒక్క సమస్య తెలిసానికి ఈ ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క ఇబ్బందిని ఆయన ఇలా తీసేస్తాడు. కానీ నీ నుంచి ఒక ఒప్పందం కావాలని. ఒప్పందంలో నువ్వు సైన్ చేయట్లా, నువ్వు రావట్లా ఒప్పందానికి, నువ్వే టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నీ భారం నువ్వే మోస్తున్నావు. తప్పు మంద అయింది కాదు అంటున్నాడు. నువ్వు ఒక ఒప్పందానికి రా. నువ్వు చేసి ప్రతి ఒక్క తప్పుని ఈ రోజు క్షణం విడిచిపెట్టేసి ఈ రోజు నుంచి నా మాట ఖచ్చితంగా వింటానే ఒప్పందం చేసుకో. నీ ప్రతి ఒక్క భారాన్ని నేను మోసి చూపిస్తా అంటున్నాడు. ప్రయత్నిద్దాం మనం, ప్రయత్నించుద్దాం మనం. ఎందుకంటే కనుక ఆయన భారం మోస్తున్నప్పుడు, ఆయన భారం మోసిన ఏ ఒక్కరూ ఈ ప్రపంచంలో అవమానించబడలేదు. ఏ ఒక్కరు ఈ ప్రపంచంలో ఆయన భారం మోసిన ఏ ఒక్కరూ నష్టపోలేదు. చేసి చూడండి. ఆయనని, ఆయన భక్తిని, ఆయన భక్తి విధానాలు భక్తి చేసిన రోజు ప్రతి ఒక్క సమస్యని ఆయన ఈజీగా తీసివేయగలడు. అది తీసివే బట్టాన్ని చూద్దాం మనం, దీవించి బట్టాన్ని చూద్దాం మనం. ఆ దీవెన పొందుకో అంటే కనుక మొదలుగా నువ్వు చేయవలసిన పని, అది కేవలం చర్చికి రావడం మాత్రమే కాదు, కానీ నువ్వు చేయవలసిన పని ఆయనతో ఒక ఒప్పందం చేసుకో. నేను ఈ రోజు నుంచి నీ ప్రతి ఒక్క బాధ్యతని, నీ ప్రతి ఒక్క పనిని అడిగిన, ముఖ్యంగా నీ మాటని పాటిస్తాను. ఆయన నీ మాటని ఆజ్ఞగా, నీ ఆజ్ఞ అనుసారంగా నేను జీవిస్తాను. ఈ రోజు నుంచి నా ఉద్దేశాలు, నా తలంపులు, నా బాధ, నా కష్టాలు, నా ఇబ్బంది అన్ని విడిచిపెట్టి మర్చిపోయి నీకు అప్పచెప్పేసి నీ పని చేయడం మొదలు పెడతానయ్యా అని ఏ నిర్ణయం తీసుకుంటారు అటువంటి వారి జీవితాన్ని ఆయన ఈ రోజు ఈ క్షణం నుంచి ఆయన మార్చబోతున్నాడు. ఆయన అటువంటి నిర్ణయం ఎంతో తీసుకున్నారో తెలియదు, కానీ తీసుకున్న వారి జీవితం రేపటి నుంచి మార్పు కూడా చూస్తారు. కారణం, ఆయన మాట ఇచ్చి చెప్పే దేవుడు కాదండి. ఆయన వెంటనే చేసే దేవుడు. రేపు ఎల్లుండో ఎప్పుడో మన ప్రార్థనలు అర్జీలు పెడితే ఎప్పుడుకో చూసే దేవుడు కాదండి. వెంటనే నీ నిర్ణయం ఎంత ఫాస్ట్ ఉంటుందో ఆయనకి దీవెన అంతే ఫాస్ట్ ఉంటుంది. ఆయన చదివించి పెడదాం. పైన ఉంచుకుందాము. ప్రార్థన. సకల సకామతోలుతుంది దేవా, చూపించుకుంటాం తండ్రి. అవును దేవా, నీ కాడి మోయటం బహు సులువు తండ్రి. నువ్వు నేర్పిస్తా అంటున్నావు తండ్రి. తిట్టకుండా, కొట్టకుండా, బాధ పెట్టకుండా నువ్వు నేర్పిస్తా అంటున్నావు తండ్రి. నేర్చుకోవాలని ఆశ మాత్రం ఉంటే చాలు దేవా. అవును తండ్రి, 7 సంవత్సరాల దేవా నేనెన్నో తప్పులు చేశాను తండ్రి. కానీ దేవా నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలేదు దేవా, ఎప్పుడు శిక్షించలేదు తండ్రి. ఎందుకంటే దేవా నేర్చుకునే ఉద్దేశం ఉంది కాబట్టి దేవా నువ్వు ఎంతో నెమ్మదిగా, ఎంతో జాగ్రత్తగా నువ్వు నేర్పించుకుంటూ పోతున్నావు నాకు తండ్రి.
దేవా అదే విధంగా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నేర్పించటానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి. కానీ దేవా నేర్చుకునే ఉద్దేశం మాకుంటుంది దేవా. ఎంతసేపు మా కష్టం, మా బాధ, మా ఏడుపులు కాదు తండ్రి, మా భారాన్ని దేవా నువ్వు మోయగలవ తండ్రి. నువ్వు తీసివేస్తావు మా యొక్క ప్రతి ఒక్క బాధని, మా ప్రతి ఒక్క భారాన్ని తండ్రి. కానీ దేవా మీ భారం నేను మోయటానికి సిద్ధపడిన రోజు తండ్రి. అవును దేవా నేను సిద్ధపడ్డాను తండ్రి. 7 సంవత్సరాల క్రితం తండ్రి నీ భారం నేను సిద్ధపడ్డాను తండ్రి. ఎంతమంది దేవా అది భారం అంటే కేవలం దేవా సేవ కాదు తండ్రి. ఆ భారం అంటే తండ్రి నీ మాట వినట్టు తండ్రి, నీ నోటి నుంచి విడుదలైన మాటలు తండ్రి వినలేని స్థితిలో దేవా, నచ్చని స్థితిలో తండ్రి, ఇలా ఉంటారా అలా చెప్తారా అనే స్థితిలో నుంచి దేవా నీ మాటను ఆజ్ఞగా పాటించే స్థితిలోనికి మీరు రాగానే తండ్రి ప్రతి ఒక్క సమస్యని బాధని దేవా నువ్వు తండ్రి ఇలా తీసేస్తావు తండ్రి. దేవా శక్తిమంతుడు తండ్రి, లోకాన్ని దేవా నోటి మాటతో సృష్టించే సృష్టికర్త నువ్వు తండ్రి. దేవా నిరాకారంగా శూన్యంగా భూమిని తండ్రి కేవలం నోటి మాటతో తండ్రి దేవా ఆకారాన్ని ఇచ్చావు దేవా. నోటి మాటతో తండ్రి నింపావు తండ్రి. నా జీవితాన్ని నింపులేవా తండ్రి, ఈ సంఘాన్ని నింపులేవా తండ్రి. కేవలం దేవా నువ్వు నోటి మాట చాలు తండ్రి. దేవా నువ్వు దిగి రావక్కర్లేదు తండ్రి, నీ నోటి మాట చాలు తండ్రి. దేవా కానీ దేవా ఆ నోటి మాట, ఆ నోటి నుంచి విడుదలైన తండ్రి అదేవా దీవెన కన్నా మొదట విడుదలైన దేవా ఆజ్ఞ పాటించలేకపోతున్నావు తండ్రి. ఆజ్ఞ విడుదలయ్యేది అదే నోటి నుంచి తండ్రి, దీవెన విడుదలయ్యేది అదే నోటి నుంచి తండ్రి. దీవెన కావాలి మాకు తండ్రి, ఆ నోటి నుంచి ఆజ్ఞ వద్దనుకుంటున్నావు తండ్రి. అవకాశం లేదు తండ్రి. మొదటిగా తండ్రి దేవా నువ్వు మాకు నేర్పించాలనుకుంటున్నావు తండ్రి. దేవా నీ భారం మోయటం నేర్పించాలనుకుంటున్నావు తండ్రి, నీ బాధ మోయటం నేర్పించాలనుకుంటున్నావు తండ్రి, నీ యొక్క ఉద్దేశాలు, నీ ఆజ్ఞలు, నీ యొక్క మాట మోయటం నేర్పించాలనుకుంటున్నావు తండ్రి. ఎవరు నేర్చుకుంటారు దేవా వాళ్ళందరి భారాలు తండ్రి ఈ రోజు ఈ క్షణం నువ్వు కొట్టివేయబోతున్నావు తండ్రి. ఆమేన్ దేవా, ఆమేన్ దేవా. నిర్ణయాన్ని తండ్రి నేను తీసుకుంటున్నాను తండ్రి. ఈ రోజు మరొకసారి నేను తీసుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డవా నేను తీసుకోగలిగే విధంగా సాయం చేయండి. ఎవరు నేను తీసుకుంటారు తమ జీవితాల్లో తండ్రి ఖచ్చితమైన దేవా మార్పును చూపించబోతున్నావు తండ్రి. పొద్దుకు దీని కాచి కాపాల్సి తిరిగి తండ్రి రేపు సాయంకాలం అందరం కలిసి తండ్రి వసతించేందుకు పరిచయం ప్రతి ఒక్క తండ్రి వేసి మీ సంఘాలు ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీకు పరిశుద్ధ కాచి కాపాల్సిందిగా ఏ స్పష్టంగా తండ్రి. ఆమేన్, ఆమేన్.